6వ రోజుకు చేరుకున్న ఉచిత భగవద్గీత పఠన శిక్షణ తరగతులు జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో గీతా సత్సంగ్ ట్రస్ట్, అయ్యప్ప సేవా సంఘం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతులు ఈ రోజుతో 6వ రోజుకు చేరుకున్నాయి. శిక్షణలో పాల్గొనడానికి మహిళలు ఎక్కువగా ముందుకొస్తున్నారు. భగవద్గీతలోని సంస్కృత పదాలను పలకడం ఎలాగో స్పష్టంగా చదవడానికి నిర్వాహకులు శిక్షణను ఇస్తున్నారు. 18 రోజుల పాటు నిర్విరామంగా జరిగే ఈ భగవద్గీత శిక్షణ పొందుతున్న వారికి అయ్యప్ప సేవా సంఘం వారు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో పాంపటి రవీందర్, కోటగిరి శ్రవణ్ కుమార్, జిడిగే రాము, బండారి లక్ష్మణ్, దశరథ రెడ్డి, మారా కైలాసం, సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం భక్తి చింతన నోటికి చెప్పేలాగా ప్రయత్నం చేస్తూ వారికి కానుకలు కూడా అందజేసేందుకు నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఉత్సాహం చూపుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతో మందికి విద్య నేర్పుతున్న కిషన్ జీ వారి చదవ వల్ల ఈరోజు ఒక బ్రాహ్మణులకే పరిమితమైన సంస్కృత పదాలు, సంస్కృత శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, శ్రీ లలిత సహస్రనామ పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఇంత అన్నమొక్కగా చదువుతున్నారంటే ఇది వారి చదివే. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గీతా సత్సంగ్ ట్రస్టీ మరియు అయ్యప్ప సేవా సంఘం సభ్యులందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ భగవానికి, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన అయ్యప్ప దేవాలయము నిర్మాణం 31 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈ 31 సంవత్సరంలో మన దేవాలయంలో చాలా అద్భుతమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి సంస్కృత పదాలను భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారంటే అది గీతా సత్సంగం వారిది, అయ్యప్ప సేవా సంఘం వారి కృపని చెప్పాలి. వారి చదువు వల్ల వందలాది మంది ఈరోజు భగవద్గీత నేర్చుకోవడం జరుగుతుంది. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి ఈ శిక్షకులు ఎంతైనా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గీతా సత్సంగ్ ట్రస్టీ, అయ్యప్ప సేవా సంఘం సభ్యులందరికీ కూడా మేము రుణపడుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి దేవాలయంలో నెలకొక మానన్న పెడితే తప్పనిసరిగా వందలాది మంది వచ్చి గీతా సత్సంగ్ ట్రస్టీ, అయ్యప్ప సేవా సంఘం వారు సంయుక్తంగా శ్రీ భగవద్గీత శిక్షణ తరగతులు 18 నెలల పాటు అయ్యప్ప దేవాలయంలో నడిపించడానికి నిర్వహించడం జరిగింది. ఎంతో అద్భుతంగా అక్షర ముక్క చదవడం రాని వారు కూడా ఈ సంస్కృత పదాలను ఎంత అద్భుతంగా చదువుతున్నారంటే నిజంగా ఆశ్చర్యపోవడం జరుగుతుంది. మొదటి రోజు ఒక అక్షరాన్ని కూడా చక్కగా చదవాలి. పశ్యంతి జ్ఞానచక్షుషః, పశ్యంతి జ్ఞానచక్షుషః, పశ్యంతి జ్ఞానచక్షుషః. మళ్ళీ ఒకసారి తద్ధామ పరమం మమ, మమైవాంశో జీవలోకే, జీవభూతః సనాతనః, మనస్సస్థానీంద్రియాణి తాని కర్షతే, శరీరం యదవాప్నోతి గృహీత్వైతాని స్థితం వాపి,
भुञ्जानं वा गुणान्वितम् विमूढानानुपश्यन्ति సామూహికంగా అంతర్గతంగా ఉంటారు. శ్రీ భగవానువాచ ృగీకైతాని సంయాతి ఆయుర్జం హరి ఓం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమదత్తం ప్రాహురవ్యయం చందాంసి అశ్వత్థప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ మూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అదచ్చోర్వం గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలా వేదవిత్ అధచ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధ విషయప్రవాలాः అదచ్చమూలాననుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేవ తథోపలభ్యతే నాందో న చాదిర్న చ సంప్రతిష్ఠా ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంగైః గచ్చత్య మూఢా పదమవ్యయం తత్ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా న జాయతే మ్రియతే వా కదాచిత్ న్యాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోऽయం పురాణः న హన్యతే హన్యమానే శరీరే అదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అదచ్చోర్ధ్వం ప్రస్తుతా తస్య శాఖః గుణప్రవృద్ధ విషయప్రవాలా అప్రవృత్తి ప్రస్తుతా పురాణి నిర్మాణమోహాదికసంగదోషా ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామః ద్వంద్వై కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా న జాయతే ప్రియతే వా కదాచిత్ నాయం భూత్వా బదితారాయ భోజ అజో నిత్య శాశ్వతో పురాణ మహన్యతే హన్యమానే శరీరే యస్మింద్రియాణి మనస అదచ్చోత్వం ప్రస్తుతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాः అదశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేన తతోపలభ్యతే నాతో న చాదిర్న చ సంప్రతిష్ఠా యస్య పర్ణాని యస్య వేద స వేదవిత్ మరొకసారి మొదటి శ్లోకం చదువు. ఊర్ధ్వం ప్రస్తుతాని కర్మానుబంధిని మనుష్యలో రాగం పోతున్నదమ్మా ఇది. యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ మరొకసారి మొదటి శ్లోకం చదువు. ఊర్ధ్వమూలపదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అదశ్చోర్ధ్వం అదశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే
प्रसृता तस्य शाखाः अधश्चोर्ध्वं प्रसृता तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवादाः नेह ततोपलभ्यते नातो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरुद्धं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयाः तमेव चाद्यं ऊर्ध्वमूलमदशाकम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अदच्चोर्ध्वं प्रसृता तस्य शाखाः गुणः प्रवृद्धा विषयप्रवालाः मूल्यान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह ततोपलभ्यते न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं भोगैः जीवितेन वा न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ब्रह्मण्यादाय कर्माणि सङ्गं दत्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिव शाकम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृता तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके पर्णानि यस्तं वेद वेदवित् अदृष्टं प्रवृत्तस्य गुणप्रवृद्धा विषयप्रवाला अदृष्टमूलश्च अदस्य मूल्यान यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अदच्चोर्ध्वं प्रसृता तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके पञ्चमूढा फलमव्ययं तत् बाहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अदच्चोर्ध्वं प्रसृतस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः आदर्शमूल्याननुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्ति न ततो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं पुरव्ययम् अश्वत्थं बाहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अदच्चोर्ध्वं प्रसृता तस्य शाखाः अश्वत्थं प्राहुरव्ययम्
यततोपलभ्यते नान्तो न चातिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा तथा पदं तत्परिमार्गितव्यम्. నేను చెప్పేది ఊరికే ఎంటర్టైన్మెంట్ కింటే వేస్ట్ అండి నేను చెప్పడం. నిన్న బుల్లి రాక్షసులు ఎవరని తెలుసుకున్నాం మనము? ఆన్సర్ చెప్పండి. మనసు. ఎగ్జాక్ట్, వెరీ నైస్. మీది మీకే చెప్పండి. ఆ మనసును మనం ఏం చేయాలి? భగవంతుని నామంలో బిజీ ఉంచాలి. అది నిన్న నేర్చుకున్నాం. ఇక ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తున్నాం. ఒక ఆదివారం రోజు తండ్రి ఏమో పేపర్ చదువుతున్నాడు బిజీగా, తల్లేమో ఇంట్లో వంట చేస్తుంది. 7 years అమ్మాయి ఆట ఆడుకుంటూ ఉంది. సడన్గా ఆమె ఏం చేస్తుంది? అమ్మాయి, నాన్న నువ్వు నాతో ఆడు, నాకు బోర్ అయిపోతుంది ఒక్కదాన్ని. ఆయనేమో పేపర్లో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది, చదవాలని ఉంది. అమ్మాయికి ఇక్కడ 10 minutes ఆగినానా, నేను మళ్ళీ వాడతాను మీకు అంటే ఇన్నర్ 2 times పెట్టాను డిస్టర్బ్. అయితే ఆయనకి ఏం కనిపిస్తుంది అంటే ఆ పేపర్లో అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదండి న్యూస్ పేపర్లో. ఒక అడ్వర్టైజ్మెంట్ పేపర్ కనిపించింది, ఒక షీట్. ఏం అడ్వర్టైజ్మెంట్ అది? కొరియర్ సర్వీస్, పార్సల్. ఇప్పుడు మనం అమెరికాకి పిల్లలకి పచ్చళ్ళు అవన్నీ పంపిస్తాం కదా కొరియర్లో. అలా వరల్డ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళ కొరియర్ సర్వీస్ ఉందో ఆ కరపత్రం కనిపించింది. అప్పుడు అమ్మాయిని పిలిచి, చూడానా నేను ఒక 5 minutes చదువుకుంటాను. అంత లోపల ఆయన ఏం చేస్తాడని ముక్కలుగా చింపేస్తాడు ఆ కొరియర్ సర్వీస్ అడ్రస్ని. ముక్కలుగా వరల్డ్ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లో అడ్రస్లు ఉంటాయి, అది చింపేస్తాడు. ఇదన్నీ నువ్వు సరి చేస్తే, ఎంతసేపట్లో సరి చేస్తే అప్పుడు నేను నీతో ఆడతాను అని చెప్తాను. వరల్డ్ మ్యాప్ ప్రపంచ పటము 6 years అమ్మాయి కష్టం కదండి చేయడం అనుకుంటాడు. ఆయన చదువుతుంటే ఒక 3 minutesలోనే అమ్మాయి నానా సెట్ చేసేసాను చూడు అని చెప్పి ఇచ్చేస్తుంది. ఆయన ఆశ్చర్యపోతాడు, అరే చాలా పెద్దవాళ్ళకే కష్టము, 5 నిమిషాలు ఎలా చేసింది అని చెప్పి, సరే నాన్న వెరీ గుడ్, వెరీ నైస్, నేను మీతో ఆడతాను. కానీ చిన్న క్వశ్చన్, వరల్డ్ మ్యాప్ నీకు తెలుసా, ఎలా సెట్ చేసావు అని అడిగితే, చూడ అమెరికా ఎక్కడుందో నాకు తెలియదు, జపాన్ ఎక్కడుందో తెలియదు, ఇండియా ఎక్కడుందో తెలియదు. ఆ పటం వెనుకాల మనిషి బొమ్మ ఉండే, ఫేస్, ముఖం ఉండే, నాకు కళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలుసు, చెవులు ఎక్కడ ఉన్నాయో తెలుసు, ముక్కు ఎక్కడ ఉందో తెలుసు. అవి నేను మనిషిని సెట్ చేస్తే ప్రపంచము సెట్ అయింది. అంటే మనము మనిషి మారితే మన ఇల్లు మారుతుంది, సమాజం మారుతుంది, దేశం మారుతుంది, చివరికి ప్రపంచం కూడా మారుతుంది.